రాష్ట్రంలో మరో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 16,466 కోట్లతో సిఫి డేటా సెంటర్ సహా విశాఖలో 4 కంపెనీల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. భవిష్యత్తు పెట్టుబడులు అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి పలు కంపెనీల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. సిఫి ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో మొదటి దశలో 1,466 కోట్లు, రెండో దశలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ సర్వీసెస్ ప్రొవైడర్ గా పనిచేస్తోన్న సిఫి టెక్నాలజీస్ ఈ ఏడాది అక్టోబర్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధురవాడలో 1,500 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఐటీ పార్కుల అభివృద్ధిలో అనుభవం ఉన్న సత్వా ప్రస్తుతం 8 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో మినీ స్మార్ట్ టెక్ సిటీ ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలోని ఎండాడలో 1,250 కోట్ల పెట్టుబడులతో గ్రేడ్ A+ ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ స్పేస్, ఎంప్లాయీ రెసిడెన్సెస్ వంటివి ఏర్పాటు చేసి 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. డిజైనింగ్, జీసీసీ ఆపరేటింగ్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధురవాడలో 1,000 కోట్ల పెట్టుబడితో 10,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. ఈ 4 సంస్థలు కలిపి 20,216 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి కూటమి వచ్చాక 5,94,454 కోట్ల విలువైన 113 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింత పెరుగుతుందని ఎస్ఐపిబి సమావేశంలో లోకేష్ తెలపగా, భవిష్యత్ పెట్టుబడులు అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని, ఇప్పటికే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సహా అనేక సంస్థలకు భూములిస్తున్నామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విశాఖకు వచ్చే సంస్థలకు అనువైన భూమిని చూపాల్సిన అవసరం ఉందని, మౌలిక వసతుల సమస్యలు రాకుండా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు.